ఇక రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరము అయ్యాయి. అందులో భాగంగా ఇవాళ కీలక ఘట్టానికి ముందడుగు పడుతోంది. బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్ల సమగ్ర సమాచారం సేకరించనున్నారు. అటు సర్ ప్రక్రియకు సంబంధించిన పనుల కోసం బిడ్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ సర్ కోసం బూత్ లెవెల్ ఆఫీసర్లు 4-5 నెలల పాటు రాష్ట్రంలో డోర్ టు డోర్ తిరుగుతూ ఓటర్ల సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3.32 కోట్ల ఓటర్లున్నారు. వీళ్ల వ్యక్తిగత వివరాలను సమగ్రంగా ధృవీకరించి తుది జాబితాను రూపొందించేందుకు అవసరమైన ఎన్యూమరేషన్ ఫామ్ల ముద్రణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఫోకస్ పెట్టింది. సర్ ప్రక్రియలో ఒక్కో ఓటర్కు 2 చొప్పున ఈ ఫామ్లు అవసరమవుతాయి. అంటే మొత్తం 6.5 కోట్లకు పైగా కాపీలను ముద్రించేందుకు ఇప్పటికే టెండర్లను పిలిచారు. గడువు ముగియడంతో టెక్నికల్ బిడ్డర్లతో సీఈఓ కార్యాలయం ఇవాళ సమావేశం కానుంది. ఆ మరుసటి రోజు ఫైనాన్షియల్ బిడ్లు ఓపెన్ చేసి తక్కువ రేట్ కోట్ చేసిన కంపెనీని లోయెస్ట్ బిడ్డర్ గా ప్రకటించనుంది. ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఓటర్ వివరాలను బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి సేకరించనున్నారు. సమాచారాన్ని ఫిజికల్ గా ఒక ఎన్యూమరేషన్ ఫామ్ లోని కాలంలలో భర్తీ చేయడంతో పాటు ఓటర్ నుంచి సంతకం సైతం తీసుకోనున్నారు. మరో కాపీని బిఎల్ఓ సంతకం చేసి ఓటర్కు అందజేయనున్నారు. 2002లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించి తయారు చేసిన తుది జాబితాతో పాటు 2025లో ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేసిన లిస్టులను ప్రామాణికంగా తీసుకొని అర్హులైన ఓటర్లను మ్యాపింగ్ చేయనున్నారు. అప్పుడున్న ఓటర్లే ఇప్పుడు కొనసాగినట్లయితే ఒక ఫామ్, అప్పుడు లేని ఓటర్లు ఇప్పుడు ఓటర్లుగా ఉంటే మరో రకమైన ఫామ్, అప్పుడు ఓటర్లుగా ఉండి ఇప్పుడు లేని వారికి ఇంకో రకమైన ఫామ్, అప్పుడు ఇప్పుడు లేని ఓటర్లకు మరో ఫామ్, ఇలా వేర్వేరు ఫామ్లు ఉంటాయని సీఈఓ కార్యాలయాల వర్గాల సమాచారం. ఈ ఫామ్స్ అన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటాయి. ప్రత్యేక అవసరాలు ఏర్పడితే ఉర్దూలో కూడా ముద్రించాలని సీఈఓ ఆఫీస్ భావిస్తోంది. ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలను సేకరించే బిఎల్ఓలు, వాళ్లకు సహాయకులుగా ఉండే బిఎల్ఏలు, వీళ్లను పర్యవేక్షించే సూపర్వైజర్లకు ప్రత్యేకంగా కిట్లను అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి పోలింగ్ సెంటర్కు ఒకరు చొప్పున బూత్ లెవెల్ ఆఫీసర్లు మొత్తం 37,000 మంది ఉన్నారు. మరో 20,000 మంది బిఎల్ఏలు ఉన్నారు. వీళ్లందరికీ సర్ ప్రక్రియ మార్గదర్శకాలు, సూచనలు తెలియజేసే హ్యాండ్ బుక్స్, లీఫ్లెట్స్, చెక్ లిస్ట్ సహా టీషర్ట్, క్యాప్ తో కూడిన ఒక యూనిఫామ్, హ్యాండ్ బ్యాగ్ లాంటి వాటిని సీఈఓ కార్యాలయం అందజేయనుంది. వీటిని ముద్రించడం, తయారు చేయడం కోసం విడిగా మరో టెండర్ను సీఈఓ ఆఫీస్ ఆహ్వానించింది. వాటికి సంబంధించి వచ్చిన కంపెనీలకు ఉండాల్సిన టెక్నికల్ అర్హతలను వివరించి అర్హులైన వాటిని షార్ట్ లిస్ట్ చేసే ప్రక్రియ ఇవాళ జరగనుంది. శుక్రవారం ఫైనాన్షియల్ బిడ్ డాక్యుమెంట్లు ఓపెన్ చేసి తక్కువ ధర కోట్ చేసిన వారిని ఖరారు చేయనుంది. ఎన్యూమినేటర్ ఫామ్స్ ముద్రణ కోసం 5 కంపెనీలు టెండర్లు వేయగా బిఎల్ఓ కిట్ల తయారీ, సరఫరా కోసం 4 కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వీటికి ఉన్న టెక్నికల్ అనుభవం, అర్హతలను ఇవాళ జరిగే బిడ్డర్ల సమావేశంలో సీఈఓ అధికారులు చర్చించి స్పష్టతకు రానున్నారు. ముద్రణ కోసం ఎంత కోట్ చేశారో ఫైనాన్షియల్ బిడ్ డాక్యుమెంట్లను శుక్రవారం ఓపెన్ చేసి తక్కువ ధర కోట్ చేసిన వాటి అర్హతలను పరిశీలించి ఫైనల్ చేయనున్నారు. ఈ 2 రోజుల్లోనే టెండర్ ప్రక్రియ ముగియనుంది. సర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చేలోపే టెండర్ దక్కించుకున్న కంపెనీలు వీటిని సరఫరా చేసేందుకు వీలుగా పనులను మొదలుపెట్టనున్నాయి. ఏ కంపెనీలకు టెండర్లు దక్కుతాయన్నది శుక్రవారం సాయంత్రానికి వెల్లడి కానుంది.